బాగా దిగుబడి వస్తూ ఉంది, మార్కెట్లో కూడా టాప్గా వెళ్తా ఉంది. 70 కటింగ్ అయినా వస్తాయి రోజు మాత్రం. అనిపిస్తుంది కాయ అయితే సూపర్ గా ఉంది సార్. కాయ చూసేకి బాగుందప్ప. కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న? బ్రహ్మాండంగా వచ్చి చూస్తున్నారు సార్, అడుగుతున్నారు. భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఫణీంద్ర, మీరు చూస్తుంది భవానీ అగ్రి ఛానల్. ఈరోజు మనం ఉరవకొండ మండలం పాల్తులు గ్రామంకి వచ్చాము. ఇక్కడ మనతో పాటు రైతు కుమారస్వామి గారు ఉన్నారు. వీరికి మిరప పంటలో 15 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ సంవత్సరం వీరు మహికో వారి నవతేజ్ ప్లస్ రకం పెట్టారు. వీరు ఎన్ని ఎకరాల్లో వేశారు, ఈ పంట గురించి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే సార్. ఎన్ని ఎకరాల్లో పెట్టారు? 2 ఎకరాల్లో పెట్టాం సార్ ప్రస్తుతానికి. 2 ఎకరాల్లో పెట్టాం. ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పట్టాయినా? 10 ప్యాకెట్లు పెట్టాం సార్. ఎకరానికి 10 ప్యాకెట్లు. ఎప్పుడు విత్తుకున్నారన్న మీరు? మేము వచ్చేసి నారు జూలై 15కి వేసాం సార్. ఆ తర్వాత వచ్చేసి బెడ్డింగ్ వేసుకున్నాము. వచ్చిండే నారును వచ్చేసి సెప్టెంబర్ 1కి వేసుకున్నాం. సెప్టెంబర్ 1కి వేసుకున్నాం. ఇక్కడ అంతా మీరు సింగిల్ కట్టింగ్ వేస్తారు కదా? సింగిల్ కటింగ్ మా ఏరియా అంతా. ఓకే. నారు నాటుకున్నాక ఎన్ని రోజులకి కటింగ్ తీసారన్న? నారు నాటుకున్న తర్వాత 130 to 140 డేస్ మధ్యలో కటింగ్ పెట్టాం సార్. ఇప్పుడు ఈ నవతేజ్ ప్లస్ 2 ఎకరాలు వేసారు కదా? సార్. ఇప్పుడు అంతకుముందు మీరు వేరే రకాలు కూడా పెట్టారు. ఆ రకానికి ఈ రకానికి చూస్తే మీకు ఏం బాగా నచ్చింది నవతేజ్ ప్లస్ లో? నవతేజ్ ప్లస్ లో వచ్చేసి కాయ ఎక్కువ షైనింగ్ గా వస్తుంది సార్. మంచి రెడ్డిష్ కలర్ లో వస్తుంది. మార్కెట్ లో వేసినా కూడా మిగతా వెరైటీలు పోలిస్తే ఖచ్చితంగా మంచి షైనింగ్, మంచి కలర్ ఉంది కాబట్టి ఎక్కువ రేటు పలుకుతుంది అనుకుంటున్నాం. ఓపెన్ మార్కెట్ లో పోతే ఈల్డింగ్ బాగా వస్తూ ఉంది. దాంట్లో వచ్చేసి దీంట్లో సీడ్ ఎక్కువ ఉంటాయి, విత్తనాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తూకం కూడా, వెయిట్ కూడా బాగా వస్తుందని మా అభిప్రాయం. ఇంకా తూకం పెట్టలేదు ఈసారి, కానీ తూకం మిగతా వెరైటీలతో పోలిస్తే తూకం ఖచ్చితంగా బాగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే విత్తనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మేము ఏంటంటే ఈ ఏరియాలో ఐపీఎం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి దాంట్లో కూడా మంచి ఐపీఎం ప్రోడక్ట్ మేము ఉత్పత్తి చేస్తాం కాబట్టి దీనికి కూడా మంచి రేట్ వస్తుందని మా అభిప్రాయం సార్. కాయ నాణ్యత కానీ, సైజు కానీ మిగతా వెరైటీలతో పోలిస్తే అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే చెట్టు కూడా హైట్ దాదాపు 5 అడుగుల దాకా వస్తుంది సార్. విపరీతమైన కాపు వస్తుంది, చిక్కటి కాపు కింద నుంచి కాపు వస్తుంది. కింద కూడా ఎటువంటి డ్యామేజ్లు అంటే కాయ కుళ్ళిపోవడం అట్లాంటివి ఏం జరగవు. అంత నీళ్ళు కూడా తట్టుకుంటుంది. ట్రిప్స్ అన్నిటికీ తట్టుకుంటుంది. అన్ని ట్రిప్స్ కానీ, దోమకు కానీ, నల్లికి ఖచ్చితంగా బాగా తట్టుకుంటుంది. నల్లికి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది దీనికి. కొత్త వెరైటీ చూద్దామని పెట్టాము, బట్ మైకో ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి దాన్ని నమ్ముకొని పెట్టాము. పాత వెరైటీలతో పోలిసి ఇది కొంచెం చిక్కటి కాపు ఉంది, వైరస్ టాలరెన్స్ ఉంది, ఖచ్చితంగా బాగుంది. ఓకే. ఎవరైనా కొత్త రైతులు పెట్టాలన్నా సజెస్ట్ చేయొచ్చు కదా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే నల్లికి తట్టుకుంటుంది, చెట్టు బాగా హైట్ ఉంటుంది, విపరీతమైన కాపు కాస్తుంది. తర్వాత వచ్చేసి దీంట్లో ఎటువంటి డ్యామేజ్ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత వచ్చేసి చిక్కటి కాపు, వైరస్ టాలరెన్స్ కూడా ఉంటుంది. ఈ సీడ్ మీరు ఎక్కడ తెచ్చుకున్నారన్నా? మాకు యాక్చువల్గా అంటే అనంతపూర్లో భవానీ సార్ దీన్ని రికమెండ్ చేశారు. మేము కొత్త దాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాం కాబట్టి కొత్త వెరైటీలు దాంట్లో మైకో బ్రాండ్ వాల్యూని బట్టి మేము ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేసాము. ఈసారి బాగా బ్రహ్మాండంగా వచ్చింది. ఈసారి దీన్ని ఖచ్చితంగా ట్రై చేస్తామని చాలా మంది రైతులు కూడా చెప్పారు మాతో. కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా దీన్ని ప్రిపేర్ చేస్తాం, రైతులకు అందరికీ రికమెండ్ చేస్తాం. థ్యాంక్స్ అన్న, ఈ నవతేజ్ ప్లస్ గురించి మాకు చెప్పినందుకు. కొత్త రైతులు కూడా మాకు ఇట్లాంటి వెరైటీ పరిచయం చేసినందుకు చాలా సంతోషము. మేము కూడా 10 మంది రైతులకు చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే మంచి వెరైటీ కాబట్టి మేము కూడా 10 మంది రైతులకు ఇంకా చెప్తాము. మా ఏరియాలో ఈసారి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్కువ మంది రైతులకు దీన్ని వాడుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మంచి వెరైటీ ఇచ్చినందుకు మీకు కూడా మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కొత్త రైతులు ఎవరైనా మిరప సాగు చేసుకునేటప్పుడు ఇలాంటి అనుభవమైన రైతులు సలహాలు, సూచనలు తీసుకొని పంట సాగు చేసుకొని మంచి లాభాలు పొందుతారని అనుకుంటున్నాం. మనం భవానీ అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పంటల వివరాలు, అనుభవమైన రైతుల సలహాలు, సూచనలు మన ఛానల్లో ఉంటాయి. నమస్కారం.